థ్యాంక్ యూ మహారాణి గారు. గురుగారు నమస్కారం అండి. ఆ, యోగాభిలాషులందరికీ నమస్కారం. నా పేరు సురేష్ అండి. నేను సుకుమార్ గారి తమ్ముడిని. మా బ్రదరే నన్ను ఇందులో జాయిన్ చేశాడు. నేను హైదరాబాద్లో ఉంటుంటాను. సో మనకి ఇక్కడ మీరు ఇక్కడ జాయిన్ అవ్వడానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదృష్టవంతుల కింద భావించవచ్చండి. ఎందుకు అని అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళేటైతే కనుక మనకి ఆ రోజు పర్టికులర్ ఆసనాలు కానివ్వండి, ఆ రోజు అని కాదు, ఇంకా అదే మూస పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాయి ఆ క్లాసులు. కానీ మన క్లాస్ ఏంటంటే నిత్య నూతనంగా ఉంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ గురువు గారు మనకి యోగా ఆసనాలతో పాటుగా ఆ ఆసనాల వల్ల మనకి కలిగే లాభాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడీకరిస్తూ మనతోటి చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కూడీకరణలో ఏంటంటే ఆ ఈ యోగా ఆసనం ఉత్త ఆసనం వేస్తే గనక దానివల్ల ఫలితం ఉంటుంది కానీ సగమే ఉంటుంది. బట్ గురువు గారు దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేసి మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనే థెరపీ పద్ధతిని తీసుకొచ్చి మనకి రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ ఈ ఆసనాలు అనేవి వేయించడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ బ్యాచ్ వాళ్ళకి అంటే అన్ని బ్యాచ్లకి నేర్పిస్తారు, కాకపోతే కొంచెం ఎక్స్టెన్సివ్ గా జరిగింది అనమాట ఈసారి. సో అందులో మనకి ఏం కవర్ చేశారు అనేది ఒక్కసారి మనం చూసుకుంటే గనక మన పాదాల దగ్గర నుంచి మొదలు పెడితే పాదాలు కానివ్వండి, నెక్స్ట్ నీ పెయిన్ రిలేటెడ్ కానివ్వండి, వెరికోస్ వెయిన్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్, అంటే నేను వెనక నుంచి వెళ్ళాను. అలాగే ఇంకా పైకి వెళ్తే ఈ ఈ మంత్ స్పెషల్ గా గురువు గారు, అంటే నేను రిక్వెస్ట్ చేశాను యాక్చువల్ గురువు గారిని. సో ఐ ఎక్సర్సైజ్ కూడా చేయించారు. సో అది కూడా చాలా ఎక్స్టెన్సివ్ గా చేయించారు. ఎప్పుడు చేయించే విధానం కాకుండా కొత్త విధానం మళ్ళా. సో అది ఫ్రోజన్ షోల్డర్ అసలు ఎక్సలెంట్ ఎక్సర్సైజెస్ అనమాట. ఫ్రోజన్ షోల్డర్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, ఇంక వీటితో పాటు థైరాయిడ్ రిలేటెడ్, మళ్ళీ డయాబెటీస్ రిలేటెడ్. ఇవి కాకుండా మన చేతి వేళ్లకున్న పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే మనిషిలో ఉండే ఈ షట్ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ షట్ చక్రాలని ఈ ముద్రల్ని లింక్ చేస్తూ చెప్పిన విధానం అమోఘమైన విధానం అండి. నాకు తెలిసి ఆ పర్టికులర్ రిలేటెడ్ క్లాస్ మనం ఎక్కడ వినం కూడా. సో అత్యంత అద్భుతమైన క్లాసెస్ నడిచినాయి. సో ఇలాగే చూస్తే మళ్ళా రకరకాల మెడిటేషన్స్ అవి చేయించడం జరిగింది. ఇవి కాక ఎక్సర్సైజెస్ లో కూడా వామప్ ఎక్సర్సైజెస్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేయించడం అనేది జరిగింది. సో మీరు చూసుకుంటే కనుక మా క్లాస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఇనీషియల్ గా మనం నిద్ర లేచిన వెంటనే ఈ క్లాస్ అటెండ్ అవుతాం కాబట్టి కొద్దిగా బాడీని వామప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వామప్ ఎక్సర్సైజ్ తోటి కొంచెం వేడిని పుట్టించి దాని ద్వారా ఆసనాల్లోకి తీసుకెళ్ళి స్లోగా అక్కడి నుంచి సూర్య నమస్కారాలకు తీసుకెళ్ళి మళ్ళా నార్మల్ పొజిషన్ తీసుకొచ్చేసి చివరికి అసలు మనం క్లాస్ చేసామా అనేలాగా తీసుకెళ్తారు గురువు గారు. సో ఈ పద్ధతిలో మన క్లాస్ నడుస్తూ ఉంటుందండి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మంత్ స్పెషల్ గా సూర్య నమస్కారాలు 3 పద్ధతుల్లో చేయించడం అనేది జరిగిందండి. నించోని చేసే దాంట్లో అది ఒకటి, మూడు పద్ధతుల్లో చేయించారు. అది కాకుండా స్పెసిఫిక్ గా యోగిక్ సూర్య నమస్కారాలని అవి చేయించడం జరిగింది. ఇవి కాకుండా చైర్లో సూర్య నమస్కారాలు యాజ్ యూజువల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా నా మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను నించోలేను, ఆసనం వేయలేనేమో అని అనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉండి, యోగా అంటే ఇంట్రెస్ట్ ఉండి కూడా నేను చేయలేనేమో అని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళని తీసుకొచ్చి శుభ్రంగా కుర్చీలో కూర్చోబెట్టి హ్యాపీగా చేయొచ్చండి. అది మన క్లాస్లో చాలా హ్యాపీగా సాధ్యం అవుతుంది. గురువు గారు కుర్చీలో కూర్చొని మోకాళ్ళు ప్రాబ్లం రిజాల్వ్ చేసుకున్నాడు ఎట్లాగా, సూర్య నమస్కారాలు నేను చేయొచ్చా లేదా అంటే హ్యాపీగా చైర్లో కూర్చొని చేయొచ్చే సూర్య నమస్కారాలు నేర్పించడం, ఇట్లాంటివన్నీ మనకి ఇనిషియల్ స్టేజెస్ లోనే నేర్పించేసి, ఎవరైతే నించొని చేయలేరో, ఎవరైతే కింద కూర్చొని చేయలేరో వాళ్ళు కుర్చీలోనే కూర్చొని హ్యాపీగా ఆసనం వేసుకునే స్టేజ్ నుంచి రెగ్యులర్ గా ఆరోగ్యవంతులు ఎవరైతే నించొని మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు అయితేనేమి, కింద కూర్చోగలిగిన వాళ్ళు అయితేనేమి, వీళ్ళతో సమాన స్థితిలోకి తీసుకొచ్చి వాళ్ళతో ఆసనం అనేది వేయించడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. అది ఈ క్లాస్ స్పెషాలిటీ.
సో ఇవి కాకుండా ఈ క్లాస్ లో ఉన్న ఇంకా మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ మంత్ లో మనకి గురువు గారు ఆహార నియమాల గురించి కూడా చెప్పడం జరిగిందండి. మనం తీసుకునే ఆహారం ఆయన ఏ రోజు రెస్ట్రిక్షన్ చెప్పరు, ఇది తినొద్దు అది తినొద్దు అనేది పొరపాటు కూడా చెప్పరు. తినేది పద్ధతిగా తినమని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవచ్చు. తిన్న వెంటనే వాటర్ తాగొద్దు అని ఒక్కసారి స్టార్టింగ్ లో ఒకసారి చెప్పారు. నేను అదే పద్ధతిని ఈ రోజుకి ఫాలో అవుతున్నాను. దానివల్ల మెయిన్ నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది చాలా వరకు రిజాల్వ్ అయింది. సో ఈ ఆహార నియమాలు కూడా ఆఖరికి గురువుగారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ ఈ పర్టికులర్ యోగా భారత్ ఫౌండేషన్ లో మనకి గురువు గారు చెప్పే యోగ సాధన ఏదైతే ఉందో అది కంప్లీట్ యోగా అనమాట. అంటే అష్టాంగ యోగ సాధన అని చెప్పొచ్చు అనమాట. అది ఒక మన క్లాస్ తోనే సాధ్యం. సో ఇంత నేర్పిస్తున్న గురువు గారికి పాదాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మహారాణి గారికి, గురువు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు. మొత్తం మన క్లాస్ ప్లాన్ అంతా కూడా